హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కంబ్యాక్ వీడియో అంటే ఏ చేప తింటే మంచిది, అంటే ఏ చేప టేస్ట్గా ఉంటుంది, ఏ చేప చండాలంగా ఉంటుంది అని చెప్తున్నాను కదా. మీ అందరికీ తెలుసు, బొచ్చి చేప ఫేవరెట్. మీ అందరికీ, మన ఆంధ్రాలోనే అందరికీ ఫేవరెట్ అయిన చేప. అది బోన్లెస్ వీడియో అంటే పెట్టాను, కానీ అన్ని వీడియోలు పెట్టాను. కొద్దిగా ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది. చూడండి. మా మామ గురించి చెప్పాను కదా, కొరియన్ సినిమాల్లో తీస్తాడు, చూసారు ముళ్ళు చక్క 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 అని, అట్లా అయితే తీస్తాడు. మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ చేప టేస్ట్ బాగుంటుంది, ఈ వీడియో కూడా బాగుంటుంది. ఎట్లా చేసేది మీకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దిస్ ఈస్ బోన్లెస్. మీకు ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను, కొద్దిగా మళ్ళీ చెప్తున్నాను. వీడియో అయితే ఎక్కువ క్వాలిటీ ఉండదు, నా వాయిస్ కొద్ది క్లారిటీ ఉంటుంది. ప్లీజ్ నాకు ఇట్లా చెప్పడానికి కూడా ఇదోలాగుంది. ఎందుకంటే మీరు చూసి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదన్నా చేయగలను. చేపల వీడియోల్లోకి వచ్చి ఏదో చేద్దాం అనుకున్నాను, కాకపోతే మీకు తిట్టుకునేవి కొట్టుకునేవి ఎక్కువ కావాలి. ఇట్లాంటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియోలు అయితే వద్దు. అంటే కొంతమందికి అయితే ఇష్టం లే, కానీ మిగతా వాళ్ళు అయితే నన్ను తెగ అయితే తిట్టేస్తున్నారు తెలుసా. అమ్మ బూతులు మామూలుగా తిట్టట్లా. ఒకడు అంటాడు నా కొడక అంటాడు, ఇంకొకడేమో నీ అమ్మ అంటాడు. ఇది వీడియోనారా అంటారు. ఏదైనా కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే, మీకోసం ఇది. మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఫన్ను ఫైట్స్ మూవీసే కాదు, ఫిష్ కటింగ్ కూడా చూడండి. అదర్ వీడియోస్ వేయన్నా మీకు ఏది నచ్చితే మనస్ఫూర్తిగా అది చూడండి, కానీ నన్ను మాత్రం తిట్టుకోమాకండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, బొచ్చులో బోన్లెస్ చాలా పెట్టాను, కానీ ఇంత క్లారిటీగా నేను ఎప్పుడైతే పెట్టలేదు. కానీ ఒక్కసారి చూడండి, ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. చెప్పాను కదా, మా మామలో ఒక టాలెంట్, స్పెషల్ టాలెంట్ ఉందని. కొరియన్ సినిమాలో ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసుంటాం, వాళ్ళు ఏదన్నా కానీ మోసం కోసేటప్పుడు చేపది కానీ ఉంటుంది ఆ సినిమాలో, వాళ్ళు పోటీ పెట్టుకుంటారు. అట్లాగా మా మామ ఎవరితో పోటీ లేకుండా బోన్లెస్ చేసినప్పుడు ముళ్ళు ఎట్ట తీస్తాడంటే ఆ చాకుతో, మీకు అర్థమైద్ది. ఫుల్గా వీడియో చూడండి. చాకుతో ఎట్ట తీస్తాడంటే ఒక్క ముళ్ళు కూడా లేకుండా తీస్తాడు. చూసిన తర్వాత నాకు వీడియో గురించి చెప్పండి, పేకరీ ఇలా అనేది, ఓకేనా? కానీ తిట్టుకోమాకండి, నన్ను తిట్టమాకండి ప్లీజ్. ఏముందిరా కత్తి పెట్టి కోస్తున్నాడు, అది కూడా విద్య, మేము కూడా కోస్తాం చీలుస్తాం అని అనుకుంటున్నారా? ఇక్కడ ఒక చిన్న టాలెంట్ చూడండి మా మావిది, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆ టాలెంట్ ఒక్క నిమిషం మీరు పరీక్ష పెట్టి చూడండి, అర్థమవుద్దే. మీ అందరికీ క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది. కనపడే అన్ని ముళ్ళు, స్కిన్ మొత్తం ఒక పక్క తీస్తున్నాడని. ఇంకొద్ది క్లారిటీ చూడండి, అంటే ఇంకొద్దిగా ఇంట్రెస్ట్తో చూడండి. మీకు ఇవన్నీ వీడియోలు ఎంటర్టైన్ చేయటమే కాదు, మీరు చేసుకున్న పర్పస్ కోసం కూడా. చాలా మందికి చేత రాదు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మీరు చేయడానికి, నేర్చుకోవడానికి కూడా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా. దయచేసి నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ప్లీజ్.
అందుకనే మాట్లాడేవో మామయ్య అన్న సాకులో అవుతారు. ఇదే అంటుంది మాట్లాడేవో మామయ్య. నేను చెప్తూనే ఉన్నాకమ్మయ్య, నువ్వు 500 రూపాయలు ఇచ్చి పని అయిపోయింది. ఈ స్కిన్ మొత్తం బోన్స్ మొత్తం పక్కన డివైడ్ చేసి స్కిన్ పక్కన వేసేసి ముక్కలు అయితే కొడతాడు. మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చేశాడో, ఎంత బాగా చేశాడని. ప్లీజ్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే, మా మామ టాలెంట్ కానీ మీకు వర్క్ అనిపిస్తే, నేను నేర్చుకున్నాను బాగుంది ఎంటర్టైన్ చేసింది అనిపిస్తే దయచేసి ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఒక కామెంట్ ఒకటి పెట్టేసేయండి ముందు ప్లీజ్. మీకు కూడా బోన్లెస్ కావాలంటే రాండి, నాకు ఒక మెసేజ్ చేయండి, అడ్రస్ అయితే పెడతాను. ఇట్లా మామూలుగా వీడియోలో చెప్తుంటే నన్ను ఇస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, స్పెషల్ టాలెంట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా పద్ధతి ఏంటంటే బోన్లెస్ కావాలి, దుర్గా అంటే పొగోడి అంటే పొగోడి, పలావ్ అంటే పలావ్, ఏపుడు అంటే ఏపుడు. మీ ఇంట్లో టాలెంట్ ఏమైందో నాకు చెప్తే దాన్ని బట్టి చేసేస్తాం. అది కావాలో లేదో అడుగుదాం, దాన్ని బట్టి కవర్లో పెడతా తెగేసి ఇంకో జనంలో చేపియాలి, మార్కెట్లో ఇంకో జనంలో చేపియాలి. ఇట్లానే అందరూ ఎవరికైనా మా పిల్లలకు కూడా ఇంతే. అదేలే, నేను ఈసారి వస్తావు. శారదా కాలనీలో నాయుళ్ళ అబ్బాయి దుర్గారావు నల్లజెరువు అయింది. ఆదివారం ఒకరోజు దొరుకుతాడు అంతే. కాటి వాళ్ళకి కాటి ఆదివారం పెందలాడు వచ్చి